హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. ఏమీ వల్లి, నిన్నెవరన్నా పెళ్లిలో నుంచి తాళి కట్టి బలవంతంగా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడితే నీకు ఆ ఇంట్లో కనీసం అన్నమన్నా తినబుద్ధి అవుతుందా? కానీ ఇక్కడ ఒకరికైతే అసలు అలాంటి ఆలోచనే లేకుండా 3 పూటల శుభ్రంగా తినేసి కూర్చుంటున్నారు. ఏమన్నా అడిగితే మీ అల్లుడిని అడగండి అని చెప్తున్నారు. ఎంత తలపొగురు వాళ్ళకి అని మాట్లాడుతూ ఉంటుంది. దానికి వల్లి, అవునమ్మా, ఎందుకు బాధపడుతుంది? దర్జాగా డబ్బున్న ఇంటికి కోడలైపోయింది కదా, ఇంకెందుకు దిగులు పడుతుంది? 3 పూటల శుభ్రంగా తిని ఎవరి మీద ఎలా పెత్తనం చెలాయించాలా అని ఈ ప్లాట్కే ప్లాన్లు వేసి ఉంటుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ వింటున్న జానుకి ఒక పక్క కోపము, ఒక పక్క బాధ. వాళ్ళని తిరిగి ఏమీ అనలేక అన్నం తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫోన్ మాట్లాడి అప్పుడే అక్కడికి వచ్చిన జాను వాళ్ళ అత్తయ్య, ఏంటి జాను తినుకుంటా వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది. దానికి జాను, చాలా అత్తయ్య, కడుపు నిండిపోయింది అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. జాను వాళ్ళ అత్తయ్య ఇలా అనుకుంటుంది, ఏంటి ఏమీ తినుకుంటానే కడుపు నిండిపోయిందని చెప్పి వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ వాళ్ళ వైపు చూస్తుంది. వాళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉండటంతో వాళ్ళిద్దరే జానుని ఏదో అన్నారని అర్థమవుతుంది. ఇక్కడ జాను రూమ్లోకి వచ్చాక వాళ్ళ అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం మనుషులు వాళ్ళు? ఆడవాళ్ళు అయ్యిండి కనీసం సాటి ఆడదాని బాధ అర్థం చేసుకోకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. బలవంతంగా పెళ్లి చేసి తీసుకొస్తే ఇక్కడ నేను ఆస్తి చూసి ఉండిపోయాను అనుకుంటున్నారు. వాళ్ళకేం తెలుసు నా తండ్రి చెప్పిన మాటతో ఇక్కడ ఉన్నానని అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అభి తన రూమ్కి వెళ్తూ ఒకసారి జానుని చూడాలనిపించటంతో జాను రూమ్ దగ్గరికి వెళ్తాడు. జాను రూమ్లో డల్గా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. తనని చూసిన అభి ఇంకా రాత్రి జరిగిందా గురించి ఆలోచిస్తుందా అని జానుని చూస్తూ ఉంటాడు. అలా తనని చాలాసేపు చూస్తూనే ఉంటాడు. ఇక్కడ జాను ఆలోచిస్తూ ఉండగా తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించటంతో తల తిప్పి చుట్టూ చూస్తుంది. అప్పుడే గుమ్మం దగ్గర అభి కనిపించగానే వెంటనే లేచి నిలబడుతుంది. జానుకి అభిని చూడగానే నిన్న రాత్రి తనని అన్న మాటలన్నీ గుర్తొస్తాయి. అవి గుర్తురాగానే జాను మనసు ఒక్క నిమిషం బాధతో బరువెక్కుతుంది. అసలేమీ ఆలోచించకుండా అలా ఎలా అన్నీ మాట్లాడేశాను నేను? అన్నీ మాట్లాడుతున్నా కనీసం అతను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఈ విషయంలో అతనికి ఎలాగైనా సారీ చెప్పాలి అని ఆలోచిస్తుంది. తనని చూస్తున్న అభి ఎంతసేపటికి తన ఆలోచన నుంచి బయటకు రాకపోతే తన దగ్గరకు వెళ్ళి తన మొహం దగ్గర చిటికె వేస్తాడు. అభి గురించి ఆలోచిస్తున్న జాను అభి అలా చిటికె వేయగానే ఉలిక్కిపడ్డట్టుగా అభి వైపు చూస్తుంది. తనకి అంత దగ్గరగా రావడంతో ఒక అడుగు వెనక్కి వేసి నిలబడుతుంది. అభి, ఏమైంది అలా ఉన్నావు? జాను ఏమీ లేదన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపుతుంది. అభి తన తల పట్టుకొని, ఎక్కువ ఊపకు, ఊడి వచ్చేస్తుంది అని చెప్తాడు. జాను ఆ మాటతో కోపంగా అభి వైపు చూస్తుంది. అభి ఆ చూపులకేం తక్కువ లేదు కానీ ఎందుకు అలా ఉన్నావు చెప్పు అని అడుగుతాడు. జాను ఎలాగైనా తనకి సారీ చెప్పాలని మనసులో తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. మళ్ళీ మాట్లాడుతూ, జాను, అది నిన్న నైట్ మీతో అలా మాట్లాడినందుకు సారీ. కోపంలో ఏదంటే అది మాట్లాడేశాను. నా మాటల వల్ల నీ మనసు బాధపడిందని నాకు తెలుసు. రియల్లీ సారీ అని చెప్తుంది. అభి, అందులో నేను బాధపడడానికి ఏముంది? నేను నీ వాళ్ళని పిలవలేదు కాబట్టి నీకు కోపం వచ్చింది, అందుకే కదా తిట్టావు.
మళ్ళెందుకు ఇదంతా అని అడుగుతాడు. దానికి జాను, ఇంకా ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్తారు? నాకు అత్తయ్య చెప్పారు, మా నాన్న వాళ్ళకు ఫోన్ చేస్తే ఇక్కడికి రానని చెప్పారంట కదా. ఆ విషయం చెప్తే నేను బాధపడతానని నా దగ్గర విషయం దాచారు అని అంటుంది. దానికి అభి, ఓ మీ అత్తయ్య పిలిచారంట, ఆ విషయం నాకు తెలియదు. నువ్వు నిన్న అడిగిన మాటలో నా మిస్టేకే ఉంది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. అయినా మీ నాన్నకి పొగరు టన్నుల్లో ఉంటుంది కదా, మేం పిలిస్తే ఎందుకు వస్తాడు? తను అలా మాట్లాడేటప్పుడు మా నాన్న మీద అతనికి ఎంత కోపం ఉందో నాకు ఆ మాటల్లో అర్థమైంది. అలానే అత్తయ్య వాళ్ళని పిలిచింది ఇతనుకు తెలియదంటే నాకెందుకు నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజుల్లో చూసింది ఏమిటంటే వాళ్ళమ్మ ఏది చెప్తే ఆ మాట వింటాడు. అలానే అత్తయ్య ఏమన్నా చేయాలనుకున్నా ఇతనితో ఖచ్చితంగా చెప్తుంది. అలాంటిది తనకు తెలియదు అంటే నేను అస్సలు నమ్మలేదు. నేను అలా ఆలోచిస్తుండగా అతను నన్ను మళ్ళీ పిలిచి ఇలా అడుగుతాడు, నా గురించి మా అమ్మ గురించి బాగా స్టడీ చేసావు కానీ ఎందుకలా ఉన్నావు, ముందు ఆ విషయం చెప్పు అని అడుగుతాడు. నేను ఆ మాట వినగానే ఏడుపు మొహం పెట్టుకొని, ఇది మీకు అన్యాయం అనిపించట్లేదా? ఇలా మనసులో అనుకున్న దాన్ని అలా వినటం తప్పు కదా. నేను బయటకు అనలేను, మనసులో అనుకోలేను. అలా ఏమీ అనుకోకుండా ఉండటం ఎంత కష్టం. ఇక నుంచి నేను ఏం మనసులో అనుకున్నా మీరు ఏది వినకూడదు. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్, ఓకే అని చెప్తుంది. దానికి అభి, రిక్వెస్ట్లు ఆర్డర్లు సంగతి మళ్ళీ, కానీ అసలు ఎందుకు అలా ఉన్నావు ఆ విషయం చెప్పు. అభి అలా అడగగానే మన తింగర్ పిల్ల మళ్ళీ మనసులో ఇలా అనుకుంటుంది, నాకు సవతిని తెచ్చి ఇంట్లో పెట్టాక ఇలా కాకుండా ఇంకా ఎలా ఉంటారు? ఇది కూడా అర్థం కాదు ఈ మనిషికి. మళ్ళీ మనసులో అనుకునే మాటలు మాత్రం వినేస్తాడు, ఏం మనిషో ఏమో అని అనుకుంటుంది. అదంతా విన్న అభికి అసలేమనుకుంటుంది నా గురించి? అదేదో సవతి గివతి అని ఏదో అనింది, అసలు దాని మీనింగ్ ఏంటి అని ఆలోచిస్తూ మళ్ళీ జాను వైపు చూస్తాడు. ఈసారి జానుని గట్టిగా పిలిచి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగితే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి జాను ఏమీ లేదు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. తర్వాత అభి కూడా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అభి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అభి వాళ్ళమ్మ వస్తుంది. అభి వర్క్ చేస్తూ ఉండటం చూసి ఇలా అంటుంది, ఏంటి నాన్న, ఇప్పుడే కదా ఆఫీస్ నుండి వచ్చావు, మళ్ళీ అప్పుడే వర్క్ చేస్తున్నావు, కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటుంది. దానికి అభి, లేదు మా, 2 minutes అయిపోయింది వర్క్, ఒక మెయిల్ వస్తే చెక్ చేస్తున్నా అని చెప్తాడు. దానికి అభి వాళ్ళమ్మ, సరే నాన్న, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, నిదానంగా వర్క్ చేసుకో. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక ఒకసారి జానుకి కనిపించావా? పాపం పొద్దున్నుంచి నీ కోసం వెతుకుతూ ఉంది. నన్ను అడిగితే నేనేమన్నా అనుకుంటానేమో అని నన్ను అడగలేదు అని చెప్తుంది. ఆ మాట విన్న అభి, ఏంటి మా, నా కోసం వెతికిందా, ఇదైతే పెద్ద వింతే అని అంటాడు. దానికి వాళ్ళమ్మ కోపంగా, ఏంట్రా, నేను సీరియస్గా చెప్తే నీకు జోక్గా ఉందా? నువ్వు ఉన్నావో లేవో అని నీ రూమ్ దగ్గరికి వచ్చి చెక్ చేసింది అని చెప్తుంది. దానికి అభి, ఏంటి, నా రూమ్ దగ్గరకు వచ్చి కూడా చూసిందా అని వెంటనే ఇందాక జాను అన్న మాట గుర్తొచ్చి వాళ్ళమ్మని అడగాలని ఇలా అంటాడు. మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు. దానికి, అవునభి, ఆ విషయం చెప్తామనే వచ్చాను, వదిన వల్లి ఇద్దరు వచ్చారు అని వాళ్ళు పొద్దున మాట్లాడిన మాటలని అభికి చెప్తుంది. అదంతా విన్న అభి, సరేమా, ఇక ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడద్దు, వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే సమాధానం ఇస్తాను అని వాళ్ళ అమ్మతో చెప్పి మనసులో ఇలా అనుకుంటాడు. అంటే ఇందాక జాను డల్గా కనిపించింది, వాళ్ళన్న మాటలుగా బాధపడేనా అని అనుకొని మళ్ళీ వెంటనే జాను అన్న మాట గుర్తొచ్చి వాళ్ళమ్మతో ఇలా అంటాడు,
మా నేను నిన్ను ఒక డౌట్ అడుగుతాను, బట్ ఒక కండిషన్. నేను నిన్ను ఆ విషయం అడిగాక నిన్ను ఈ మాట ఎవరన్నారు, ఎవరు చెప్పారని నన్ను క్వశ్చన్ చేయకూడదు. దానికి మీనింగ్ చెప్తే చాలు అని అంటాడు. అభిని వాళ్ళమ్మ అలాగే చూస్తూ, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, సరే ఏంటో అడుగు చెప్తా అని అంటుంది. దానికి అభి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సౌతి మామ్ అని అడుగుతాడు. అభి అడిగిన క్వశ్చన్కి ముందు ఆశ్చర్యపోయిన, మళ్ళీ వెంటనే తను అడిగిన తీరు గుర్తొచ్చి పక్కన నవ్వుతుంది. వాళ్ళమ్మ అలా నవ్వటం చూసి, మామ్ నవ్వకుండా ఆన్సర్ చెప్పు అని అంటాడు. దానికి వాళ్ళమ్మ, సరే సరే అని, సవతి అని ఎవరిని అంటారంటే, నీకు మ్యారేజ్ అయ్యి భార్య ఉండగా ఇంకొక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే వాళ్ళని అలా అంటారు అని చెప్తుంది. దాని గురించి కొంచెం ఆలోచించిన అభి తాను ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నదో అప్పుడు అర్థమవుతుంది. ఓ, ఇప్పుడు వల్లి విషయంలో మేడం గారు జలసీగా ఫీల్ అవుతున్నారా అని అనుకొని చిన్నగా స్మైల్ ఇస్తాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.